రోజు ఇన్ని రోజులుగా గత 10 సంవత్సరాల నుంచి కూడా 5-6 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవం. ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని, ఇటు బీఆర్ఎస్ అటు ఆ కాంగ్రెస్ లో కూడా తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ సమాజానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న విషయం ఈ రోజుతో పూర్తిగా స్పష్టత వచ్చేసింది. ఇది వాస్తవ రూపం దాల్చబోతున్నది కూడా. ఎందుకంటే నిన్న కూడా చెప్పిన నేను, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రం నుంచి నిర్ణయించిన వ్యక్తి, కేసీఆర్ ముద్దుల కూతురైనటువంటి కవిత గారు వారి యొక్క బెయిల్ కోసము తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి. సరే, అడ్వకేట్ కదా చేయొచ్చు అంటే ఇది ప్రత్యేకమైన కేసు. కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా విమర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీని. కాబట్టి కవిత గారి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కింది కోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరఫున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు, కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి. ఈరోజు నామినేషన్ చివరి రోజు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు? 39 మంది శాసనసభ్యులు మీకున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు కావచ్చు, విప్పిస్తున్నారు తెలుసు, వాళ్ళు కూడా ఓటింగ్ రావాల్సిందే. 39 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది? ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి. మాకు కేవలం 8 మంది ఉన్నట్టు మేము చేయలేకపోయాం. 39 మంది ఉంటే పక్క మేము చేసేవాళ్ళం. మేము అరే గెలిచోళ్ళు కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ అవుతుండే. ఎందుకంటే దాదాపు 10 మంది పోయి కేసీఆర్ కలిసింది వాస్తవం, ఫామ్ హౌస్ పోయి కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లీడర్లు కలుస్తున్నారు, ఢిల్లీ పోతున్నారు, పోయి కేసీఆర్ కలుస్తున్నారు మంత్రి పదవుల కోసం. ఎందుకంటే కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో. కేసీఆర్ ఏ ముట్ట చెప్పినా ముట్ట చెప్పిన కేసీఆర్ ఆడింది ఆట, పాడిందే పాట కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించిన అభ్యర్థి. ఆయన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్న అభ్యర్థి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవుతుందా, బీజేపీలో విలీనమవుతుందా? ఇలా ఎట్టి బస్సులో అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం తథ్యం. దీనికి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు విమర్శకు ప్రతి విమర్శ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఢిల్లీలో ఒప్పందం జరిగింది. ఇది ప్లాన్ ప్రకారం ఇలా భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. ఇవాళ మళ్ళా స్పష్టం చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి. అందుకే బీఆర్ఎస్ పార్టీ 39 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. కవిత గారి తరఫున బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసిన వ్యక్తి కాబట్టి, వాదనలు వినిపించిన వ్యక్తి కాబట్టి ఇద్దరి ఉమ్మడి అభ్యర్థి. ఇవాళ ఇది తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు టైం పాస్ పాలిటిక్స్ చేశారు. 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు కలిసి డ్రామాలు చేశారు వాళ్ళు. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు. ఎందుకంటే ఇది కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. ఇది అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా అవినీతి పార్టీ. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది, మాట ముచ్చట అయిపోయింది, కళ్యాణం మాత్రమే బాకీ ఉంది. ఇవాళ ఈ రెండు పార్టీలు ఒకటే, దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని మాట్లాడే అర్హత మీకు లేదు. అటు తప్పుడు ప్రచారం చేసేటువంటి అర్హత మీకు లేదు. వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది తెలంగాణ సమాధానం. మీరు ఏం చెప్పినా ఏం చెప్పకుండా క్లారిటీ వచ్చేసింది. ఎందుకు నామినేషన్ దాఖలు చేయాలో చెప్పాలి. ధన్యవాదాలు. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే విగ్రహాల దందా బంద్ చేయాలి. ఎవరు పెడుతుంది ఎవరు వీక్తుంది చెప్పాలల్లా. ఇప్పుడు తెలంగాణ రైతాంగం వాళ్ళు బాధపడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. రుణమాఫీ చేస్తానని చేయలేకపోవడం వలన, 70% మందికి రుణమాఫీ జరగకపోవడం వలన, మహిళలకు ఇస్తాన 2,500 రూపాయలు ఇవ్వకపోవడం వలన, వాళ్ళ స్కూటీలు తులం బంగారం ఇవ్వకపోవడం వలన, భరోసా రైతు భరోసా ఇవ్వకపోవడం వలన, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వకపోవడం వలన, యువకులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వలన, ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వకపోవడం వలన ఇది ప్రజలు దీనికోసం ఎదురుస్తున్నారు. వీళ్ళ విగ్రహాల రాజకీయాలు అంతా అండర్స్టాండింగ్ లోపాయక ఒప్పందం. ఎందుకంటే 6 గ్యారెంటీలపై ప్రజల దృష్టి మళ్లించడానికి. ఇలా విగ్రహాల చర్చ అవసరమా? అరే మీరు అసలు కూల కొడతారా? కూల కొట్టుర్రి. వీళ్ళు పెడతా అన్నారు, వాళ్ళ అధికారం ఉంది, పెడతారు. వాళ్ళు వద్దనే పెడతారు. వీళ్ళు పెడతారు, వాళ్ళు కూల కొడతారు. దానికి చర్చ ఎందుకు అనేది? చర్చ అవసరం లేదు. వచ్చా కూల కొట్టు వద్దను. ఇప్పుడు మాకున్నది వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలో మా కూడా ఉంది. కానీ ఇప్పుడు చర్చ పెడతలే మేము. చాలా 3 విగ్రహాల మీద ప్రజాభిప్రాయం తీసుకోండి. మీరు వాజ్పేయి గారి విగ్రహం పెట్టుడా, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడా, ఇంకేమన్నా ఏదో ఒకటి. కానీ మేము అంటున్నామా? అది మేము చర్చ జరుపుతున్నామా? కేసీఆర్ బతకాలి కాదు పాపం. నేను బతకాల పాపం, నేను 2 రోజులు బతకాల మేము కోరుకుంటున్నాం. వ్యక్తి తెలంగాణ మనోడు మర్చిపోయాడు. కాబట్టి నేను చర్చ తీసుకొస్తలేను. విగ్రహాల చర్చ నేను వాజ్పేయి గారిది పెట్టాలన్నా లేకుంటే ఇంకోటి పెట్టాలని చర్చ తీసుకొస్తాను. ఆ చర్చ వద్దు అంటున్నా నేను. 6 గ్యారెంటీల చర్చ జరగాలని నేను అంటున్నా. కాబట్టి దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయదు. టీవీలలో కూడా డిబేట్ కూడా దాని మీద జరగాలి. దానిలో సగం మంది కాంగ్రెస్ లో ల్యాండ్స్ ఉన్నాయి. దానిలో ఇప్పుడు చిన్న చిన్న గుంటలు గజాల జాగులో జోలికి పోతురు కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు పెద్ద ఆసాంలో జోలికి మాత్రం పోతలేరు. దీని వెనుక తతంగం అంతా వేరే ఉన్నది. మళ్ళా అంత కలెక్షనే. దాని కాంగ్రెస్ లో ఉన్నది, బీఆర్ఎస్ లో ఉన్నది. మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి మీద, అది ఇచ్చి పుచ్చుకునే ధోరణి. కాబట్టి ఇవన్నీ కూడా కావాలనే కలెక్షన్లు. ఇప్పుడు మహారాష్ట్రకి ఎన్నికలకు పైసలు కావాలి కాంగ్రెస్ వాళ్ళకు, హర్యానా ఎలక్షన్లకు పైసలు కావాలి, ఇక్కడి నుంచి పంపాలి కంపల్సరీ. కర్ణాటకలోకి 2 రాష్ట్రాలు ఇచ్చిరాట పైసలు పంపని, తెలంగాణకు 2 రాష్ట్రాలు ఇచ్చిరాట. కానీ కంపల్సరీ పైసలు పంపాల్సి వస్తుంది. కానీ ఈ భూములు అమ్ముకోవాలి. కేసీఆర్ భూమి అమ్ముకోవాలి, వీళ్ళట్ల భూములు అమ్ముకోవాలి. ప్రెస్ మీట్ ఆ రంగనాథ్ సార్ నాన్న కూడా పెట్టిండు. ఒకసారి రాసిస్తే పెడతారు, ఏమున్నది? నాన్న కూడా పెట్టిండు ఒకసారి ప్రెస్ మీట్. ఏం లేదు, నోటి ఎనిమిది ఊరుకాడు ఆయన. చాలా సంసారి బాగా, చాలా మంచోడు, అమాయకుడు పాపం. మాట్లాడడానికి అకలు ఉండాలి, నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు, మాట్లాడడానికి ఉండాలి. ఈయన ఫామ్ హౌస్ కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయని రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఈయన ఫామ్ హౌస్ కదా. మరి కేసులు పెట్టిన రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టావు? మరి ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్ లకి అదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్ లది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. తిట్టాలని రాసింది ఏమన్నా? ఎక్కడ మొన్న గోపాటు మొన్న మాట్లాడు విమర్శించినాం. ఇప్పుడు విమర్శించేది ఏది? కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఎవరు విమర్శించాడు? హైడ్రా విషయంలో మాట్లాడారు. ఎవరు మాట్లాడినా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు. ఎవరు మాట్లాడారు? కేసీఆర్ గారు ఏమవుతాడు? గవర్నర్ అవుతాడు. లేకపోతే ఇంకో మాట్లాడేది ఎవరు? నేనే కదా.
వాళ్ళ కళ్ళు దొబ్బుతా ఆయన బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నేను మాట్లాడాలి. నేను నాకు లీడర్ నా బీఆర్ఎస్ వాళ్ళు. మా అమిత్ షా గారు, మా నడ్డా గారు, మా వాళ్ళు చెప్తే, మా కిషన్ గారు చెప్తే మేము మాట్లాడతాం. వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు అడ్వైజ్ చేయడానికి తిట్టుకోరు వాళ్ళు. నాకు తిట్లు అనేది నాకు విమర్శ అంటారు ఆయన. వాళ్ళేమో తిట్లు అంటారు. ఇక దానికి నరేంద్ర మోడీ గారిని నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఎవరు వచ్చినా కూడా మంచి వ్యక్తులు అందరూ చేసుకుంటాం మేము. ఎవరు వచ్చినా కూడా అదే బీఆర్ఎస్ లో మంచి వాళ్ళు వస్తే ఎందుకు చేసుకోం? మా సిద్ధాంతాలను మేము వస్తే ఎందుకు చేసుకోం? మీరే అంటే మంచి వాళ్ళు లేరంటే కూడా ఎవరు రారు మా దగ్గరికి. మంచి వాళ్ళు అయితే మనకు వస్తారు. ఎవరు వచ్చినా చేసుకుంటాం. మంచి వాళ్ళు వస్తే చేసుకుంటామన్నా. మంచి వాళ్ళు వస్తే గ్యారంటీ చేసుకుంటాం. మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మీకు తెలుసు కదా. అట్లా ఎవరుంటే మీరే పంపురు మంచోళ్ళని. చెడ్డోళ్ళని కాంగ్రెస్ పార్టీ పంపురు. అది మా కిషన్ గారు చెప్తారండి. ధన్యవాదాలు అన్న. మన ఎట్లా పోతుంది ఇది.